ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వేటిని పెంపకానికి ఎన్నుకున్నా సాగును చేపట్టే రైతులు నీటి గుణగణాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం ఎంత అవసరమో పంటకు ముందు నేల స్థితిగతులను తెలుసుకోవటం అంతే అవసరం. చెరువు మట్టి పరీక్ష చేయించటం వల్ల ఎరువులను ఎంత మోతాదులో అందించాలో తెలుస్తుంది. చెరువుల్లో సహజ ఆహారం తయారు కావాలన్నా, పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా నేల ఆరోగ్యం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఇందుకు మట్టి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. పంటల సాగులో ఎలాగైతే మట్టి పరీక్షలు చేయిస్తామో జలసాయంలోనూ అదేవిధంగా మట్టి పరీక్షలు చేయించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనగానే మనం ఏం చేస్తుంటాం అంటే ఎక్కువగా నీరు గురించి ఆలోచించి నీటి యాజమాన్యం చాలా చక్కగా చేస్తుంటాం. ఆ తర్వాత మిగతా యాజమాన్యం, మేత యాజమాన్యం చేస్తుంటాం. అయితే చాలా వరకు మనం మర్చిపోయేది ఏంటంటే చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టి యొక్క నాణ్యతను కూడా మనం పరీక్షించుకోవాలి. దీనివల్లే మనకి మిగతా యాజమాన్యం అంతా కూడా ఉంటుంది. అందుకేంటంటే మనకు అది చేపల చెరువైనా, రొయ్యల చెరువైనా సరే, మనం ఎప్పుడైతే మనకి ఈ పూర్తిగా నీటిని అంతా తీసేసిన తర్వాత చెరువుని ఎండగడతామో, ఎండగట్టిన తర్వాత ఏంటంటే మనం రొయ్యల చెరువులో అయితే మనం ఒక పొర కూడా తీసేయడం జరుగుతుంది, ఒక 5 సెంటీమీటర్లు. అదేవిధంగా మనకి చేపల చెరువులో కూడా ఏమైనా ఉంటే మా పొర కూడా తీసేయడం జరుగుతుంది. బాగా ఎండబెట్టిన తర్వాత చెరువు అడుగు భాగం మట్టి నమూనా అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని మనం పరీక్షించుకుంటే చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మనకి ఇంచుమించు మనకు ఎకరం చెరువు మనకి 5 చోట్ల మనం ఈ మట్టి నమూనా తీయాలి. ఏ విధంగా తీయాలంటే 4 మొల్ల మళ్ళీ మధ్యలో, లేదంటే జిగ్జాగ్గా కానీ ఒక 5 చోట్ల మనం ఎంచుకొని దాంట్లో 6 అడుగు లోతు వరకు కూడా మనం ఒక వి ఆకారంలో గొయ్యి అనేది తవ్వాలి. తవ్విన తర్వాత పైనుంచి కింద వరకు ఉన్న మట్టిని అన్ని చోట్ల నుంచి తీసి కలిపేసి, ఒకవేళ ఇంకా అప్పటికీ కూడా మనకి ఏంటంటే ఇంకా పూర్తిగా ఆరకపోతే గడ్డలుగా ఉంటే దాన్ని బాగా పౌడర్ చేసేసి నీడలో ఆరబెట్టాలి. దాన్ని ఏం చేయాలంటే మనం బలపరకు పరిచేసి బాగా దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు మనం తీసుకోవాలి. మిగతా 2 భాగాలని మనం డిస్కార్డ్ చేసి ఆ 2 భాగాలని కూడా మళ్ళీ బాగా కలిపేసి దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ చదరంగా కానీ వేసి దాంట్లో మళ్ళీ 4 భాగాలు చేసి మళ్ళీ ఇందాకలు తీసుకుని ఎదురెదురు భాగాలు కాకుండా ఆపోజిట్లో ఉన్న ఎదురెదురు భాగాలు తీసుకుంటే ఆ విధంగా ఏంటంటే మట్టిని మనం వచ్చిన మట్టిని ఒక 1/2 కేజీ మట్టి వచ్చే వరకు మనం కూడా కుదించి దాన్ని ఒక పాలిథిన్ బ్యాగులో వేసుకుని దానికి ఒక లేబులింగ్ చేసి దగ్గరలో ఉన్న కేవీకేలో మనకి మట్టి పరీక్షా కేంద్రం ఉంటుంది. వాటిలో ఎక్కడైనా సరే మనకి ఏంటంటే ఈ మట్టిని పరీక్షించేటట్టు మనం తీసుకెళ్ళాలి. ఈ వ్యవసాయ భూములకు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ మట్టిని మనం పరీక్షాలయానికి ఇస్తే ఇందులో మనకి ప్రధాన మూలకాలు నత్రజని, భాస్వరం, పొటాషు, అవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ వాటి గురించి కూడా తెలుస్తుంది. ఇవి కాకుండా మనకంటే ఈసీ, పీహెచ్, ఆర్గానిక్ కార్బన్, వీటన్నిటిని కూడా మనకి సాయిల్లో ఎంత శాతం ఉన్నాయని చెప్పి మనకి పరీక్ష చేసి దానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే ఆర్గానిక్ కార్బన్ చేపల చెరువులకు కానీ రొయ్యల చెరువులకు అనుకూలంగా ఉందంటే ఆ మట్టిలో మనకి ఇంచుమించు 1 to 2% మధ్యలో. ఎప్పుడైతే అది 1 కంటే తక్కువ ఉందో అటువంటి చెరువులో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి 1.5, 2 ఉంటే ఎరువులు వాడడం తగ్గుతుంది. ఈ సేంద్రియ కాకుండా రసాయనిక ఎరువులు మనం ఏంటంటే ఈ చెరువుల్లో కూడా మన ప్లాంక్టన్ రావడం గురించి మనం ఏం చేస్తామంటే ఈ యూరియా, సూపరు, పొటాషు వీటిని కూడా వాడతాం. ఇవి కాకుండా మనం ఎప్పుడైతే ప్లాంక్టన్ రావట్లేదో మనం మైక్రోన్యూట్రియంట్స్ కూడా జింక్ అని మిగతా కూడా వాడుతుంటాం. ఎప్పుడైతే మనకి ఈ నేలలో ఈ పోషకాల లోపం ఉందో దానివల్ల మనకంటే తర్వాత మనం నీరు పెట్టిన తర్వాత అందులో కూడా పోషక లోపం ఉండడం వల్ల వాటిలో ఎక్కువగా ఎరువులు వాడొస్తుంది. ఎక్కువగా ఈ సేంద్రియ ఎరువులు, కోళ్ళ ఎరువులు ఇలాంటివి వాడడం వల్ల మన చెరువులు ఏమవుతుందంటే మరీ అధికంగా వాడడం వల్ల మనకు అమ్మోనియా పెరగడం, తర్వాత హెచ్డిఎస్ గ్యాసులు పెరగడం కూడా జరుగుతుంది. మట్టి పరీక్షలను బట్టి కానీ మనం వాడినట్లయితే ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి గుణాలను కూడా మనం సక్రమంగా యాజమాన్యం చేయొచ్చు. తర్వాత ఏంటంటే మనకి పీహెచ్ అనేది ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే అది అనుకూలమైన నేల అంటాం చేపల పెంపకానికి. ఎప్పుడైతే అది 7.5 కంటే 8 అలా ఉందంటే క్షారత్వం ఎక్కువ ఉన్న భూములు కానీ ఉన్నాయంటే అటువంటి టైంలోనే మన నేలలోనే మనం జిప్సం వేసుకుని దాన్ని ఒక అడుగు నీరు పెట్టి దాన్ని బయటికి తీసేయడం అలా 2-3 సార్లు చేసినట్లయితే చాలా వరకు ఈ నేలలో ఉండే పీహెచ్ అనేది తగ్గడం, ఆ తర్వాత మనకి నీటిలోకి వచ్చినప్పుడు నీటిలో కూడా మనం సక్రమంగా యాజమాన్యం జరుగుతుంది. కొన్ని నేలలో ఏమవుతుందంటే పీహెచ్ బాగా తక్కువ ఉంటుంది. అది 6.5 కంటే 6 కంటే తక్కువ ఉన్న ఎసిడిక్ నేలలు అంటాం. అటువంటి నేలలో ఏంటంటే మనం ఎక్కువగా సున్నం వాడాల్సి వస్తుంది. సో మనం మామూలుగా ఏంటంటే చెరువు తయారు చేసినప్పుడు మనకి ఒక 100 కేజీల వరకు కూడా సున్నం వేయడం జరుగుతుంది. కాకుండా మనం ఈ పీహెచ్ ఆధారంగా మన నేలలో కానీ సున్నాను కానీ వాడినట్లయితే నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా బయటకు వచ్చి నీటిలో లభ్యత రూపంలో ఉండి అవి మనకి ప్లాంక్టానికి ఉపయోగపడతాయి. దానివల్ల చేపలకు ఆరోగ్యంగా మేత అనేది దొరకడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా ఎరువులు వాడకం. ఈ ఎరువులు వాడకం ఒకటి సేంద్రియ ఎరువులు వాడతాం, అలాగే రసాయనిక ఎరువులు వాడతాం.
చేపల చెరువుల్లో అయితే మనం ఏం చేస్తామంటే ఈ సేంద్రియ ఎరువు అనగానే మనకు బాగా పశువుల ఎరువు అలాగే కోళ్ళ ఎరువు కూడా వాడడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ప్రాసెస్ చేసిన ఈ సేంద్రియ ఎరువులు అలా వర్మీ కంపోస్ట్ అని ఇవి కూడా మనం వాడుకోవచ్చు. అదే రొయ్యల చెరువులకు వచ్చేసరికి మనకేంటంటే ఎక్కువగా ఈ కోళ్ళ ఎరువు అవి వాడకుండా పశువుల ఎరువులో కూడా బాగా ఎండిన పశువుల పేడ వాడడం, లేదంటే మనకి వర్మీ కంపోస్ట్ మనకు వానపాముల ఎరువు అంటాం, అది మనం రొయ్యల చెరువులో వాడుకుంటే బాగుంటుంది. తర్వాత ఎప్పుడైతే నత్రజని, భాస్వరం, పొటాషులు ఏ స్థాయిలో చూసి అవి మధ్య స్థాయి కంటే కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం నేల మీద ఏం వాడనవసరం అవసరం లేదు. అవి తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిస్తే ఏ పోషకం తక్కువ ఉంది, కొన్ని నేలల్లో ఏంటంటే భాస్వరం తక్కువగా ఉండొచ్చు, అటువంటి నేలలో భాస్వరం వాడడం. అలాగే కొన్ని నేలల్లో మైక్రోన్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి, పొటాష్ తక్కువ ఉంటే పొటాషు ఆ నేలలో కూడా వాడితే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే జింకు, మిగతా మైక్రోన్యూట్రియన్స్, బోరాన్ అని అన్నీ కూడా, కాపర్ ఇలాంటివన్నీ తక్కువ ఉన్నాయంటే వాటికి సంబంధించినవి కానీ మన నేలలో కూడా వేసినట్లయితే ఈ నీటి యాజమాన్యం అనేది చాలా వరకు మనకు సులువు అవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే తప్పనిసరిగా చేపల చెరువున, రొయ్యల చెరువున ఈ మట్టి పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఆ విధంగా ఏంటంటే మన ఖర్చు తగ్గించుకొని దిగుబడి కూడా పెంచుకోవచ్చు.